హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసి 2 వీక్స్ అయిపోయింది. కొద్దిగా పర్సనల్ పనులు ఉండడం వల్ల బిజీగా అయిపోయాను, అందుకే వీడియోస్ ఏం పెట్టట్లేదు ఈ మధ్యన. సో ఈ వీడియో విషయానికి వచ్చేస్తే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. పండగ తర్వాత వచ్చిన పెద్ద పండగ అని పెట్టాను. అలా పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, మాకు పండగ అనేది పెద్దగా సెలబ్రేషన్ ఉండదు. ఎందుకనంటే పండగ టైంలో మా షాప్ దగ్గర కొంచెం బిజీగా ఉంటుంది. మాకు చెప్పుల షాప్ అందరికి తెలుసు కదా మీకు. మెయిన్ రోడ్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల బిజినెస్ అయినా అవ్వకపోయినా సరే జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు. సో షాప్ దగ్గర పక్కగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు పండగ సెలబ్రేషన్ అనేది మేము చేసుకోము. 2 years బ్యాక్ మా తాతయ్య గారు చనిపోయారు అనమాట. అంతకు ముందు వరకు మేమందరం కూడా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము పండగకి. సో మేమేమనుకున్నామంటే, మా తాతయ్య గారికి 4 కూతురులు, మా అమ్మతో పాటు ఇంకా 3 చెల్లెళ్ళు ఉన్నారనమాట. సో ప్రతి ఇయర్ పండగని ఒక్కొక్కరి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాము, 4 ఫ్యామిలీస్ కలిపేసి అనుకున్నాము. సో ఈ ఇయర్ మా ఫస్ట్ పిన్ని వాళ్ళు తెలారులో ఉన్నారు, స్టేషన్ దగ్గర వాళ్ళ ఇల్లు, అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మా లాస్ట్ చిన్న వాళ్ళు పలాస, వాళ్ళేమో మాతో పాటు పలాస వచ్చి 2 days ఉంది వెళ్ళిపోయేదో కానీ అని అన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. కనుమ రోజు నైట్, ఫ్రైడే నైట్ అనేది ట్రైన్ ఎక్కాము డిఎంకి, తెలారు పలాస. 10:30కి పలాస వెళ్ళామన్నమాట. ఆ నైట్ పడుకున్నాక మార్నింగ్ లేచిన తర్వాత శనివారం నాడు ఉదయమేమో వాళ్ళ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది. నాకు స్మార్ట్ టీవీ వాడటం అంటే చాలా ఇంట్రెస్ట్, మా ఇంట్లో లేదు. ఆ హలో 5 మినిట్ మూవీ వస్తే అది చూసామన్నమాట. మా చిన్న టమాటా యాపిల్ అని చెప్పేసి ఒక ఐటమ్ తీసుకొచ్చారు, అది చాలా బాగుంది, పలాసలో దొరుకుతాయంట. ఆ తర్వాత మధ్యాహ్నం ఏమో భక్త మహాశైలి మూవీకి వెళ్ళాము, హరిశంకర్ థియేటర్ అంట. నాకు తెలిసి నర్సనపేటలో ఇప్పుడు హరిశంకర్ థియేటర్ లాగా స్క్రీన్ అంత దూరంగా ఉండే థియేటర్స్ నాకు తెలిసి నర్సనపేటలో లేవు. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే కొంచెం నచ్చింది, అలా అని అంత సూపర్ అని కాదు, పర్వాలేదు. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మా పిన్ని పకోడీ చేసి పెట్టింది, అది తినేసి నైట్ లంచ్ చేసిన తర్వాత పడుకుని పోయాము. నెక్స్ట్ డే సండే మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక హై స్కూల్ గ్రౌండ్ ఉందంట, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎక్సర్సైజెస్ చేయడానికి అన్ని అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం చేసాము, కొన్ని అలా రౌండ్ వేసుకొని వచ్చాము గ్రౌండ్ మొత్తము. ఆ తర్వాత అక్కడ నుంచి మా చిన్న వాళ్ళ గోడమ అక్కడ దగ్గరలోనే ఉంటుంది. మా చిన్న అంకెల్ బిజినెస్ చేస్తారు నాకు పలాసలో. అక్కడికి వెళ్ళి అలా గోడమ దగ్గర కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ టైంకి ఇంటికి వచ్చేసామన్నమాట. ఫాస్ట్గా లంచ్ ఫినిష్ చేసేసుకొని అక్కుపల్లి బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళడానికి కొంచెం ఆలోచించాము, ఎందుకంటే ఆదివారం అమావాస్య పడింది కదా, సో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాము. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయనంత జనం వచ్చారు అక్కడికి. ఆ అమావాస్య కావడం వల్ల మేము ఇంట్లో ఏ నాన్ వెజ్ వండలేదని చెప్పేసి మా చిన్న మా కోసము పార్సల్ తీసుకున్నారు నాన్ వెజ్. నాకేమో ఫిష్, ఎందుకంటే నేను చికెన్ ఇంకా తిన్నాను కాబట్టి. మా తమ్ముడికి చికెన్, మా చెల్లికి కూడా చికెన్ తీసుకున్నారు. అమావాస్య ఆదివారం కాబట్టి ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది వాటర్ అని చెప్పేసి మేము ఏం తీసుకెళ్ళలేదు, స్నానం చేయాలని కూడా అనుకోలేదు, దగ్గరికి కూడా వెళ్ళకూడదు, జస్ట్ అలా చూసుకుని వచ్చేద్దాం అని ప్లాన్ వేసుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు ఫ్లోటింగ్ చూసిన తర్వాత పర్వాలేదని చెప్పేసి అనిపించింది. జనరల్గా నాకు తెలిసినంత వరకు అమావాస్య వచ్చిందంటే సముద్రం ముందుకు వస్తుంది అని అంటారు, కానీ ఎందుకో తెలియదు ఆ రోజు మాత్రం సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. దానికి రీజన్ ఏమైనా ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. జనాలు చూసిన ఆనందంలో నాకు మన మనసప్పగా స్నానం చేసేసామన్నమాట. బండి మీద బండే కదా ఉంది, అటు నుంచి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి అని చెప్పేసి తడిసి ఆ బట్టలతోనే వచ్చేసాం అలా ఇంటికి. వచ్చినప్పటికి 6:30 అలా అయిపోయింది. సో నైట్ టిఫిన్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock డిఎం ఉంటుంది కదా, దానికి వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్. కానీ మా చెల్లేమో మార్నింగ్ వెళ్ళిపోతానంటే కొంచెం ఫీల్ అయింది. అలా అని చెప్పేసి మా తమ్ముడికి పని ఉందని చెప్పి వాడికి పంపించేశాను, నేను ఉండిపోయాను. తను స్కూల్కి వెళ్ళాక నేను రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశాను. కానీ ఈ లోపు మా చిన్న వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళిన మూవీ బాగాలేదని చెప్పేసి ఇంకో మూవీకి టికెట్ తీసేశారు. అదే నారి ముమ్మరారికి వెళ్ళాము సోమవారం ఫస్ట్ షోకి. అక్కడికి వెళ్ళి వచ్చేసాక సోమవారం నైట్ రెస్ట్ తీసుకొని పడుకుని పోయిన తర్వాత మార్నింగ్ లేచేసి మంగళవారం మార్నింగ్ ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. మొత్తం ఒక పండగలాగా అయిపోయింది, అందుకే పండగ తర్వాత వచ్చిన పెద్ద పండగ అని టైటిల్ పెట్టాను. ఇంకా నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నీ విషయానికి వచ్చేసి ఇది Part 7. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పేసి. అవి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు ఈ ప్రాబ్లం ఉండడం వల్ల హియరింగ్ ఇంపైర్మెంట్ అండ్ ఇంకా సైట్ కూడా వచ్చింది. దానివల్ల నేను ఎడ్యుకేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం నేను ఫేస్ చేసింది ఏంటి అని అంటే, క్లాస్లో టైంలో టాబ్లెట్స్ వేయాల్సి వచ్చేది. మార్నింగ్ 10 AM-కి, ఈవినింగ్ 4 PM-కి అలా ఉంటుంది. ఆ టైంలో కొద్దిగా ఫ్రెండ్స్ టీచ్ చేసేవారు, అది కొంచెం మనసుకు చాలా ఇబ్బంది అనిపించేది. సో ఇంకా నెక్స్ట్ పార్ట్ విషయానికి వచ్చేస్తే, నెక్స్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నీ పార్ట్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఫాలో అవ్వాల్సిన డైట్ గురించి డిస్కస్ చేస్తాను.